గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని కర్నాట్ ప్లేస్కు వెళ్లాలన్నా లేదా నోయిడాలోని జేవార్ ఎయిర్పోర్టుకు చేరుకోవాలన్నా రోడ్డు మీద వెళ్తే గంటల సమయం పడుతుంది. కానీ త్వరలోనే ఈ దూరాన్ని కేవలం నిమిషాల్లోనే దాటబోతున్నారు. అవును, దేశంలో ఎయిర్ ట్యాక్సీల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఒక కీలక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరపు స్వయంగా ఆవిష్కరించారు. మొదటి దశలో గురుగ్రామ్, కర్నాట్ ప్లేస్, నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయాలను కలుపుతూ పైలట్ కారిడార్ను ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతిపాదించింది. ఈ వ్యవస్థ ద్వారా మౌలిక సదుపాయాల అడ్డంకులను అధిగమించడమే కాకుండా ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించవచ్చు. ఇది కేవలం కల కాదు, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ పేరుతో భారత్ తీసుకోబోతున్న అతిపెద్ద ముందడుగు. అయితే ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సిఐఐ ఒక వినూత్న ఆలోచనను ముందుకు తెచ్చింది. పెద్ద హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, టెక్ పార్కులు, మెట్రో స్టేషన్ల పైకప్పులను వర్టీపోర్ట్స్ గా వాడుకోవాలని సూచించింది. వీటి ద్వారా ఎయిర్ ట్యాక్సీలు నిలువుగా గాల్లోకి లేచి నిలువుగా కిందకు దిగుతాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కమర్షియల్ భవనాల పైనుంచి విమానాలు తిరగడానికి అనుమతి లేదు. కానీ దీనికోసం డీజీసీఏ కొత్త మార్గదర్శకాలను రూపొందించనుంది. ఈ ఎయిర్ ట్యాక్సీలు కేవలం ప్రయాణికుల కోసమే కాదు, అంతకంటే ముఖ్యమైన పనుల కోసం వాడబోతున్నారు. తొలి దశలో వీటిని ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించనున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే ఎయిర్ అంబులెన్స్లుగా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. డ్రోన్ డెలివరీలతో మొదలై క్రమంగా మెడికల్ లాజిస్టిక్స్, ఆపై ఎయిర్ ట్యాక్సీలుగా వీటిని మార్చేలా ఒక దశలవారీ ప్లాన్ను నివేదికలో పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి బ్యాంకులు, సిడ్బీ వంటి ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ప్రత్యేక ఫండ్స్ ఏర్పాటు చేయాలని సిఐఐ కోరింది. అయితే ఈ కొత్త టెక్నాలజీని పర్యవేక్షించడానికి డీజీసీఏ పరిధిలోనే ఒక ప్రత్యేక బాడీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఇది ఒక పక్కా సొల్యూషన్ అని పౌర విమానయాన శాఖ భావిస్తోంది. టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ ఇప్పుడు ఆకాశ మార్గంలోనూ తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది. గాల్లో ఎగిరే ట్యాక్సీ మన రోడ్లపై ఒత్తిడిని తగ్గించి సమయాన్ని కాపాడబోతున్నాయి.